హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే మనకి డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫర్ లూప్ అనేది 3 టైప్స్ ఉందన్నమాట. 3 వెర్షన్స్‌లో అవైలబుల్ ఉంది. సో, వాటి మూడిటి గురించి నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఆ 3 లూప్స్ ఏందంటే ఫర్ లూప్స్ 3 టైప్స్ ఏందంటే ఒకటేమో నార్మల్ ఫర్ లూప్ అనమాట. ఇంకొకటేమో ఫర్ ఇన్ లూప్, ఇంకొకటేమో ఫర్ ఈచ్ లూప్. సో, ఈ మూడిటిని నేను ప్రాక్టికల్‌గా ఎలా యూజ్ చేస్తాం అండ్ ఒకదానికి డిఫరెన్స్ ఏందో వాటన్నిటి గురించి చెప్తా అనమాట. సో ఈ ఫర్ లూప్లో డేటాను ప్రింట్ చేయడానికి నేను ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నా. ఆ లిస్ట్కి కొంచెం డేటా యాడ్ చేశా. సో ఇప్పుడు చెప్తా అనమాట ఈ వీడియోలో. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తా. సో మన నార్మల్ ఫర్ లూప్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. లైక్ మనం ఒక ఫర్ లూప్ అని క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసుకుంటాం. తర్వాత సెకండ్ దగ్గర ఆ వేరియబుల్ని సైజ్ చెక్ చేసుకుంటాం అనమాట. జావా అలవాటు అయిపోయింది. సెకండ్ దగ్గర ఏమో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనమాట, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్. సో డేటాను ప్రింట్ చేసేస్తాం. డేటాను ఎలా ప్రింట్ చేస్తాం? లిస్ట్ ఐటెంలోంచి ఈ మనకి ఇక్కడ పొజిషన్ ఉంటుంది కదా, ఈ పొజిషన్ ప్రకారం తీసుకుంటాం అనమాట. ఇది మన జనరల్ ఫర్ లూప్ అనమాట. సో ఇప్పుడు రన్ చేస్తాం. సో మనకు అవుట్పుట్ వచ్చింది అనమాట. సో ఇది ఇంటర్నల్గా ఎట్లా వర్క్ అవుతుందంటే ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకుంటుంది అనమాట. ఈ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసుకున్న తర్వాత ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే ట్రూ అయితే లైక్ ఇనిషియలైజ్ చేసుకుంటుంది. తర్వాత ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే లైక్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిస్ట్ సైజ్ ఉందనుకోండి, అప్పుడు ఈ బ్లాక్లోకి వచ్చి ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. వన్స్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేషన్ ఆర్ డిక్రిమెంట్ మనం ఏది రాస్తుంది ఆ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఒక్కసారి ఈ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ కాగానే మళ్ళీ ఇనిషియలైజ్ వేరియబుల్కి వస్తుంది అనమాట. సో ఫస్ట్ దానికి వచ్చి మళ్ళీ సెకండ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది అనమాట. సో సెకండ్ కండిషన్ ట్రూ అయితే ఇక్కడికి వస్తుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఇంటర్నల్గా అలా వర్క్ చేస్తుంది. ఇది ఫర్ లూప్. ఇది నార్మల్ ఫర్ లూప్ అనమాట, మనం వాడేది అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ యూజ్ చేసేది ఫర్ ఈచ్ లూప్ అనమాట. ఫర్ ఈచ్ లూప్ సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ కూడా మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇనిషియలైజేషన్ ఏం అవసరం లేదనమాట. సో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇన్ అని కీవర్డ్ యూజ్ చేస్తాం, ఎందుకంటే ఫర్ ఇన్ లూప్లో ఇన్ ఉంది కదా. సో దీని మీనింగే ఇక్కడ ఫర్ ఇన్ లూప్ అని నేను నేమ్ చేశాను అనమాట. తర్వాత ఇన్ అనే కీవర్డ్ యూజ్ చేసుకున్నాం. తర్వాత మన లిస్ట్ ఏదైతే ప్రింట్ చేయాలో ఆ లిస్ట్ని పాస్ చేస్తాం అనమాట. పాస్ చేయడం ఇక్కడ పెడతాం. సో ఇక్కడ మీరు వేర్ అని యూజ్ చేసుకోకుండా ఇక్కడ మన ఆల్రెడీ మీకు డేటా టైప్ తెలుసు కాబట్టి స్ట్రింగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అట్ ఆల్. ఇక్కడ ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఐటెం. సో ఇక్కడ ఐటెం అనే కాదు, మీరు ఏ నేమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ కీవర్డ్స్ యూజ్ చేసుకోవద్దు. సో ప్రింట్ చేస్తా. సో ప్రింట్ అయింది అనమాట సెకండ్ టైం. ఇలా ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇదేమో ఇక్కడ ఈ లిస్ట్ మీద ఇటరేటర్ ఉంటుంది అనమాట. ఇటరేటర్ ఒక ఇటరేట్ చేయగానే ఆ డేటాని ఇక్కడికి పంపిస్తుంది అనమాట, ఐలోకి. ఐ ఏమో ఈ బ్లాక్లోకి వచ్చి ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం సైజుని కానీ మెయింటైన్ అన్నీ ఇంటర్నల్గా ఈ లూపే చూసుకుంటుంది అనమాట, మనం ఏం చేయక్కర్లేదు. ఈ ఫర్ ఈచ్ లూప్ ఏంటంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ అనమాట ఫర్ ఇన్ లూప్ కన్నా. సో డైరెక్ట్గా మనం ఏదైతే లిస్ట్ తీసుకుంటామో ఆ లిస్ట్ని తీసుకుంటాం అనమాట. ఈ లిస్ట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక్కడ ఫర్ ఈచ్ అని టైప్ చేస్తే మనకి ఒక మెథడ్ వస్తుంది అనమాట. సో ఈ మెథడ్ ఒక పారామీటర్ తీసుకుంటుంది అనమాట. ఆ పారామీటర్ మీరు జస్ట్ పారాంథసిస్ యాడ్ చేసి షార్ట్ హ్యాండ్ సింటాక్స్ యూజ్ చేసి ఇట్లా రాస్తాం అనమాట. సో ప్రింట్. సో ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే ఇస్తామో అది పారామీటర్ అనమాట. సో ఐటెం అనుకుంటే ఐటెం, కంట్రీ అనుకుంటే కంట్రీ, మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో నో అబ్జెక్షన్. ప్రింట్ చేస్తే ప్రింట్ అయిపోతుంది. సో లిస్ట్ ఇక్కడ ప్రింట్ అయింది. సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ ఈ లిస్ట్ మీద ఇటరేటర్ పెడుతుంది అనమాట. ఈ ఫర్ ఈచ్ లూప్ ఇటరేటర్ పెట్టి ఎవ్రీ టైం ఇటరేట్ అయినప్పుడల్లా ఒక ఐటెంని ఈ లోపల మెథడ్ పంపిస్తుంది. ఈ లోపల మెథడ్తో మనం రాసుకోవచ్చు అనమాట. ఇది షార్ట్ హ్యాండ్ సింటాక్స్ యూజింగ్ ఫ్యాట్ యారో యూజ్ చేసుకుని తక్కువ లైన్. సో ఈ మూడు ఫర్ లూపులు చేసేది సేమ్ వర్క్, కానీ వే ఆఫ్ రైటింగ్లో
చేంజ్ ఉంటుంది అనమాట సింటాక్స్లో. సింటాక్స్ నథింగ్ బట్ కోడ్ అనమాట. సో ఇది మనం బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ యూజ్ చేస్తాం. మనం ఒకవేళ లిస్ట్ సైజ్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇది యూజ్ చేసుకుంటే, ఏదైనా ఆపరేషన్ ఇంకా స్పెసిఫిక్గా ఉంటే. ఒక లిస్ట్ సైజ్ అవసరం లేదనుకుంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకొని చేసుకుంటాము. కొన్నిసార్లు మనకి ఇండెక్స్తో అవసరం ఉంటుంది, అప్పుడు మనం ఈ కండిషన్ ఇంకా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ ప్రకారం యూజ్ చేసుకుంటాం అనమాట. ఇది యూజ్ చేసుకుంటే వల్ల మన కోడ్ చాలా తక్కువ అంటే నీట్గా ఉంటుంది, ఫాస్ట్గా రాసుకోవచ్చు అనమాట. ఎక్కడైతే చూసారో ఇనిషియలైజ్ చేసుకొని కండిషన్ చెక్ చేసుకొని, దానికన్నా ఈ రెండు అయితే ప్రిఫరబుల్, మన ప్రొడక్టివిటీని పెంచుతాయి కంపేర్ విత్ ఫస్ట్ వన్. స్టిల్ ఫస్ట్ వన్ యూజ్ చేస్తారు మోస్ట్లీ. థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్. ఈ కోడ్ని నేను డిస్క్రిప్షన్లో పెడతా, గిట్ హబ్లో అప్లోడ్ చేస్తా, మీరు చెక్ చేసుకోండి.